ఫ్రెండ్స్, గుండె గుడి గంట సీరియల్ గురించి తెలుసుకుందాం. ప్రభావతి గురించి నాటకం ఆడిందని బయట పెట్టిన బాలు. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అంటది, ఏం కర్రీ చేసినావు అని అంటే ఆలు కర్రీ, బంగాళ రూపాయి ఏమేమో చెప్తుంది అనమాట. అవన్నీ వద్దు, అవన్నీ వాతం చేసాయి, వేరే కొత్తవి చేసుకురా, క్యారెట్ కర్రీ చేసుకురా, టమాటో రైస్ తీసుకురా అని అంటే సరే అత్తయ్య 6 గంటలు చేసుకొని వస్తారంటే అంత తొందరగా ఏం అవసరం లేదు, మెల్లగా చేసుకురా అంటే మీరే కదా ఆకలైంది అంటున్నారంటే అంటే ఆకలైంది అంటున్నాను కానీ ఎట్ల పట్ల అట్లా చేసే రుచిగా ఉండాలి కదా అంటే సరే అత్తయ్య మెల్లిగానే చేసుకొస్తాను అని అంటది అనమాట. తర్వాత బాలు కాల్ చేస్తుంది. బాలు కాల్ చేసి ఇలా ఇలా చేసాం మీనా అని చూపిస్తాడు అనమాట. అది చూపించిన తర్వాత మళ్ళీ కొన్ని అడ్జస్ట్మెంట్ చేయండి అండి అని చెప్తుంది. చెప్పిన తర్వాత మొత్తం డెకరేషన్ అయిపోతుంది అనమాట. అయిపోగానే అబ్బా ఎంత బాగా చేశారండి మీరు సుమతి అక్క వాళ్ళు కష్టపడ్డందుకు ఇంత మంచిగా అయింది అని అంటే సూపర్ సక్సెస్ అయింది మీనా, చాలా బాగా అయింది డెకరేషన్ అని అంటాడు అనమాట బాలు. తర్వాత మన ప్రభావతి ఏమనుకుంటుంది, డెకరేషన్ చేయకుండా నేను ఆపేశాను, దానికి ఆర్డర్ మళ్ళీ రావు అని హ్యాపీగా ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రభావతికి చింతామణి కాల్ చేస్తామన్న కాల్ చేసి నన్ను మెచ్చుకోవడానికి కాల్ చేస్తున్నట్లున్నదని అనుకుంటుంది అనమాట. ప్రభావతి కాల్ చేయడాక తిడుతుంది అనమాట. ఏం చేశారు మీరు అసలు మీ కోడలతోటి అని అంటది అనమాట. తనను వెళ్ళకుండా ఆపేశాను కదా, కాంట్రాక్ట్ నీకు వచ్చేసిందా అని అంటే ఏమొచ్చింది, ముందు వచ్చింది. ఆమె ఏం చేసింది తెలుసా, నాకన్నా తెలివిగా ఆలోచించింది. తను వాళ్ళ వీడియో కాల్ చేసి వాళ్ళ ఆయనకు చెప్పింది, వాళ్ళ ఆయన మొత్తం డెకరేషన్ అనేది కంప్లీట్ చేశారు, తను గెలిచింది అని అంటది అనమాట. మీకు తనకి ఎలా చెప్పింది, అసలు నేను నీళ్ళు తీసుకురమ్మన్నాను, వంట చేయమని చెప్పాను, ఆ గ్యాప్లో ఎలా చేసింది అని అంటే నా మట్టి కొట్టిందిలే నా ముఖమేనా అని అంటది అనమాట. అనేసి కొన్ని తిట్లు తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత వీణ మొత్తం వింటది అనమాట. అంటే నన్ను డెకరేషన్కి చేయకుండా చేయడానికి ఇదంతా చేసిందా అత్తయ్య, నాటకం చేసిందా, అసలు ఎవరికి చెప్తుంది అని అనుకుంటుంది అనమాట. పనిచేసే హోటల్ ఉంటుంది కదా నీతు అని, ఆమె ఏం చేస్తే ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట. అందరికి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అడుగుతారు, శాలరీ 50,000 అడుగుతారు అనమాట. అయితే ఏమైంది, ఆమె వెళ్ళిపోయింది ఏంటి అంటే 50,000 అడిగింది, అంటే ఎక్స్పీరియన్స్ లేదా 50,000 అడిగిందా అని అంటది అనమాట. అంటే అవును అని అంటది అనమాట. తర్వాత నేనే ఇన్నేళ్ళు చేస్తున్నాను, నా జీతమే ఎక్కువ లేదు అని అనుకుంటున్నావా రవి అని అంటే అలా ఏం లేదు, నేనేం జీతం కోసం పని చేయట్లేదు, నేను ఎక్స్పీరియన్స్ కోసం పని చేస్తున్నాను, ఎలా కస్టమర్ హ్యాండిల్ చేయాలి, ఎలా బిజినెస్ పెంచుకోవాలి, ఎలా చేయాలి అని నేర్చుకుంటున్నాను, అంతేగాని నేను డబ్బు కోసం ఏం చేయట్లేదు అని అంటాడనమాట. సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత రీతు వేరే వాళ్ళని పిలుస్తుంది ఇంటర్వ్యూకి. తర్వాత శృతి వస్తుంది అనమాట. శృతి రాగానే మీరేంటి ఇక్కడ వచ్చారు మీరు అని అంటే లేదు నేను గిట్ట ఇంటర్వ్యూకి వచ్చాను అని అంటే ఇంటర్వ్యూకి వచ్చారా, మీరు ఆల్రెడీ డబ్బింగ్ చెప్తుంటారు కదా, మీరు చాలా బిజీ షెడ్యూల్ కదా, మళ్ళీ ఇదేందుకు వస్తున్నా అంటే పార్ట్ టైంకి అన్నారు కదా మీరు, అందుకోసం అని వచ్చాను అని అంటనమాట. పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నా అంటే మీరు సీరియస్గా అంటున్నారా అని అంటే అవును నిజంగానే అంటున్నాను, నేను రవి అసలు మాకు టైమే సరిపోవట్లేదు మాట్లాడుకోవడానికి చూడడానికి, అసలు మేము అలసిపోతాము పనుకుంటాము, అందుకోసమని నేను ఈ జాబ్ పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాను, రవి కోసమే చేయాలనుకుంటున్నాను అని అంటది అనమాట. ఓ అవునా అని అంటది అనమాట. మరి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఎంత, నేనేం శాలరీ కోసం అయితే రాలేను, చెప్పాను కదా రవి కోసం వచ్చానని అంటే సరే నీలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేను అంటే సరే ఇప్పుడు రావచ్చు కదా అంటే సరే అని అంటది అనమాట. ఒకసారి రవి కడిగి చెప్తాను అని అంటది. అంటే ఓనర్ నువ్వా రవి అని అంటే నేనే అని అంటే మరి నువ్వు చెప్పు, డిసిజన్ నువ్వే కదా తీసుకోవాలంటే సరే రేపు వచ్చేసే అని అంటది. సరే అని వెళ్తుంది. తర్వాత మన శృతి ఏం చేస్తే రవి రూమ్లోకి షెఫ్ రూమ్లోకి వెళ్తుంది. ఎలాగానే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని అంటది అనమాట. ఏమైంది మేడం, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడంటే ఇక్కడ రవి అని ఉంటాడు, అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడంటే ఇట్లా చూస్తాను అనమాట. ఏ శృతి నువ్వు వచ్చావా, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అనమాట. అనేసి బయటికి తీసుకొస్తాడు. ఏంటి వచ్చేసావా, ఏం కంప్లైంట్ ఉంది అని అంటే ఏం లేదు, మా ఆయన ఒకప్పుడు నువ్వు తిన్నావా లేదా అని కాల్ చేసి నాకు మాట్లాడేవాడు, ఇప్పుడైతే ఆర్డర్ వచ్చిందా లేదా అని కాల్ చేసేవాడు, అసలు ఏందో అని అంటే ఇవి కంప్లైంట్ లాగా లేవు అని అంటే ఇవి నా కంప్లైంట్లే అని అంటుంది. తర్వాత ఏం చేస్తుంది, ఏంటి ఇలా వచ్చావంటే సరే కనుక్కో ఎందుకు వచ్చాను అని అంటే షాపింగ్కి వచ్చావా అని అంటే లేదు అని అంటే వస్తామంటే అనేది వచ్చి ఎందుకు సెలెక్ట్ చేసవుతానని ఒకసారి నన్ను అడిగి చేయొచ్చు కదా అంటే లేదు నా శృతి చెప్పిన రీజన్కి నేను చేసేసాను అని అంటుంది అనమాట. ఏం చెప్పిందంటే 70% నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంటే తనకు మాట్లాడడానికి వీలు లేదంట, అందుకోసమని ఒప్పుకున్నాను అని అంటుంది అనమాట. అవును మళ్ళీ నువ్వు 70% అసలు నువ్వు హోటల్లోనే ఉంటున్నావు, అసలు ఇంటికి వచ్చినాక అసలు నువ్వు మాట్లాడుతున్నావా, అందుకోసమని నీకోసమని నేను వచ్చాను అని అంటుంది అనమాట. నా కోసం వచ్చావు అంటే అవును నీకోసం నువ్వేం చేస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావు అని చూడడానికి ఇటు వచ్చాను అని అంటది. అనగానే అంటే నీకు ఇంకా అనుమానం పోలేదా అని నీతో అంటది అనమాట. అలా ఏం లేదు అని అంటది అనమాట. ఏం చేస్తుండు అసలు అని అంటది. తర్వాత తను వెళ్ళిపోగానే మన డబ్బింగ్ వదిలేసే అవసరమా అంటే డబ్బింగ్తో పాటు నేను ఇది పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అంటే కష్టం అవసరమా నీకు, ఒకవేళ నేను గిట్ట డబ్బింగ్ వస్తే ఏం చేస్తావు అంటే నా హస్బెండ్ అని నన్ను చూడలేకుండలేడని నేను చెప్తాను అని అంటే ఇప్పుడు నేను గిట్ట చెప్పాలి అందరికీ అని చెప్పు, నేనే ఫీల్ అవ్వను అని అంటది అనమాట. తర్వాత బాల్యం చేస్తే దండ పట్టుకొని వస్తాడు. దండ పట్టుకొని వచ్చి ప్రభావతి అని అరుస్తాడు అనమాట. అందరు వచ్చేస్తారు. వచ్చేసి
అందరినీ పిలిచావేంటి అని అంటది అనమాట. అనగానే ఏం లేదు నాన్న, అమ్మకి సన్మానం చేస్తున్నాను, ఇలాంటి ఇంటిలో ఇల్లాలు ఉంటే ఇంట్లో అందరికీ సంతోషంగా ఉంటుంది, అందుకోసమని సన్మానం చేస్తున్నాను అని నెట్టల్లా దండేస్తారనమాట. దండేయగానే అందరు చప్పట్లు కొట్టానంటే అందరు చప్పట్లు కొడతారు. బాగైంది అత్తయ్య, నువ్వు చేసింది ఇది మంచిగా ఉన్నదా అని అంటే, ఏం చేసింది రా అని అంటే, ఏం లేదు నాన్న, మీనా బయటికి వెళ్లకుండా ఆర్డర్ వచ్చింది, పెద్ద ఆర్డర్, మీనా బయటికి వెళ్లకుండా నాకు చెయ్యి నొప్పి అని యాక్టింగ్ చేసి మీనాతో సేవ చేయించుకుంది నాన్న. మీనాని ఎక్కడికి వెళ్లకుండా చేసి సేవ చేసుకుంది. అది తీరా చూస్తే తను అబద్ధం ఆడిందని తెలిసిపోయిందని అంటే, అసలు నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా అని వాళ్ళ ఆయన తిడతాడు అనమాట. తిట్టిన తర్వాత అసలు శృతి కూడా తిడుతుంది అనమాట. శృతి తిట్టిన తర్వాత మన రవి తిడతాడు. శృతి తిడుతుంటే నువ్వేం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అని రోహిణి అంటదన్నమాట. మీకు తెలుసా, ఆమె చరిత్ర మొత్తం నాకు తెలుసు, మీకు ఎన్ని మోసాలు చేసిందో, ఎన్ని బాధలు పెట్టిందో నాకు తెలియదు అనుకుంటున్నారా, మీరు ఎన్ని మోసాలు చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని తను తిడతాడు అనమాట. తిట్టిన తర్వాత రవి అంటాడు, అసలు ఏమమ్మా నువ్వు ఏమవుతున్నావు, అసలు ఎందుకు అలా చేసావు, వదిన సంపాదిస్తుంటే నీకేమవుతున్నది అని రవి గిట తిడతాడు అనమాట. తిట్టిన తర్వాత మన మీనా అంటది, నేను నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకున్నాను, నేను ఎవరికి సాయం అడగకుండా, నేను చదువుకోలేను కాబట్టి నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ నేను బతుకుతుంటే నాకు ఇలా అడ్డొస్తున్నావు, ఇంట్లో వాళ్ళే ఇలా అడ్డొస్తే ఎలా అని కొన్ని మాట్లాడుతుంది అనమాట. పాపం చాలా బాధపడుతుంది. నువ్వు విన్నావా అని మనోజ్ అంటాడు. అంటే విన్నాను, తను ఎవరితోటో హ్యాపీగా మాట్లాడుకుంటా చెప్తుంది, నేను ఆమెను వెళ్ళకుండా ఆపేశాను అని చెప్తుంది ఎవరికో అని అంటదన్నమాట. అంటే అప్పుడు అందరు షాక్ అయిపోతారు. నేనే ఆపేశాను, నాకు నచ్చలేదు తను పని చేయడం, ఎప్పుడో మన ఇంటి ముందల పూల కంపు పెట్టినప్పటి నుంచే నేను తనని కూడలని మర్చిపోయాను, ఇంట్లో పని చేయకుండా ఓటుపాటు తిరుగుతుంటే నాకు నచ్చలేదు, అందుకే ఇలా పని చేశాను, నేను నిజంగానే నా చెయ్యి ఏం పెనకలేదు అని గట్టిగా అరుస్తాడు అనమాట. వాళ్ళ ఆయన కోపం వచ్చి నోర్మయ్య అని చేయలేపుతాడు. అంతే, నేను వంట బాగా చేయట్లేదా అంటే, అవును, ఉడకని కూరలు చేస్తున్నావు, అసలు ఏం బాగుంటలేవు, అసలు రుచే ఉంటలేవు కూరలు అని అంటది. అనగానే మన మనోజ్ అంటాడు, అవును, నేను వస్తేగిట అన్నం పెట్టడానికి రాదు అంటే, రోహిణి అంటది, అవును, అసలు ఏం బాగుండేది అసలు కూరలు అంటే, మన బాలు కోపం వస్తుంది అనమాట. నోరు మీయండి, అసలు మనుషుల్లాగా మాట్లాడుతున్నారా, మానవత్వం లేదు, ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా, తను కష్టమైనా కానీ వంట మంచిగా చేసి వెళ్తుంది, మీరు అది గిట గుర్తించలేదంటే అవసరం లేదు మీనా, మనం వెళ్ళిపోదాం పదా అని లోపల తీసుకెళ్తాడనమాట. ఈరోజు ఎంత కష్టపెట్టిందో దానికి నేను బుద్ధి చెప్పకుండా వదలను, నేను లీలావతి చూడు నేనేం చేస్తాను అని బాలు ఏం చేస్తాడు, మీనా తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.